తొలి ప్రయత్నంలోనే ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అసలుకి ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు అసలు మీ విజయం పట్ల? అన్ని రకాలుగా ప్రజల యొక్క మన్ననలు పొంది ఇవాళ పార్లమెంట్లో అడుగుపెట్టాను. పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత దగ్గర నుంచి మహానుభావులంతా కూర్చునే ఒక దేవాలయం లాంటి పార్లమెంటులోకి అడుగు పెట్టినట్టు మీకు ఎలా అనిపించింది అసలు? నేను ఇంత త్వరగా అవుతానని నేను కూడా అనుకోలేదు. ఈ టర్మ్ కాకపోయినా నెక్స్ట్ టర్మ్ అయినా నేను ఎంపీకి పోటీ చేయాలి. మేము ఇంట్లో డిస్కషన్ చేసేటప్పుడు కానీ, మేము మాట్లాడుకునేటప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ నేనేంటి ఎంపీ గురించి మాట్లాడుతానని నవ్వుకునేటోళ్ళు. దేశం గర్వించదగ్గ నాయకులు ఎంతోమంది ఆ పార్లమెంట్లో ఆశీనులు అయ్యారు కదా, అలాంటి వారి మధ్య మీరు కూర్చున్నారు అంటే అప్పుడు ఎలా అనిపించింది? దేవాలయం లాంటి ఆ పార్లమెంట్లోకి మీరు అడుగు పెట్టగానే ఎలా అనిపించింది మీకు? చాలా కష్టం అనిపించింది. ఏంటి పార్లమెంట్ అసలు అర్థం కాలే. వాట్ ఈస్ క్వశ్చన్ అవర్, అసలు టుడేస్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఏంటి? అంటే మీరు స్పెషల్ స్టేటస్ మీద ఆంగ్లంలో మీరు మాట్లాడిన, ఇంగ్లీష్లో మీరు మాట్లాడిన స్పీచ్ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది. అంత వర్కౌట్ ఎలా చేశారు మీరు? ఐ ప్రిపేర్ మై ఓన్ స్పీచ్. I own my language, I own my... నీకు ఇచ్చిన నిర్ణీత సమయంలోనే దాన్ని పూర్తి చేసేసారు. ఎలా సాధ్యమైంది? ఒక పక్క స్పీకర్ గారు టైం అయిపోతుంటే భారత్ గారు అంటే 1 minute అంటే ఐ కన్క్లూడ్ అనుకుంటా చాలా స్పీడ్గా చేశారు. జనరల్గా మాకు బడ్జెట్ పైన ఒక 12 minutes టైం ఇచ్చారు అన్నమాట. సో దాన్ని నేను ఇంకా డ్రాగ్ చేసుకుని 15 నిమిషాలు తీసుకెళ్ళి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా డీజిల్ పెట్రోల్ ధరలేమో పెంచుకుంటూ పోతున్నారు, ఇదేనా మీ పాలన అంటూ చాలా గట్టిగా తొలి వాదనలోనే, తొలి ప్రసంగంలోనే గట్టిగా మాట్లాడారు. ఇప్పుడు మీరు 1 nation 1 tax అంటున్నారు. వై కాంట్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కమ్స్ ఇంటూ 1 tax మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఈ ప్రసంగాలు ఉన్న తర్వాత స్పీకర్ గారు మిమ్మల్ని పొగడతలతో ముంచెచ్చారుగా. మీకు సినీ రంగ ప్రవేశం కూడా ఉంది, సినీ కళాకారుడు అంటూ ఆయన తనదైన శైలిలో హిందీలో మాట్లాడారు. ఎలా అనిపించింది మీకు అసలు? నిజంగా ఐఎమ్ సో లక్కీ ఫర్ దట్ అండి. ఐఎమ్ సో ఫార్చునేట్. కేంద్ర క్రీడల మంత్రి రిజిజు గారిని కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించారు ఈ ఒలింపిక్స్ గురించి, దాని గురించి అంతా కూడా. బాధాకరం ఏంటంటే ఒక 100 years చరిత్రలో, ఒలింపిక్స్ చరిత్రలో మన కంట్రీ ఇండియా ఓన్లీ 28 మెడల్స్ సాధించారు. మొన్న 2016 ఒలింపిక్స్లో కూడా 2 మెడల్స్ సాధించారు. అసలు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంది? ఇప్పుడు యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా ఉన్న వివి వినాయక్ గారు ఎన్నికల్లో మీకు బాగా దోహదపడ్డారు, బాగా సహకరించారంటుంటారు. అంటే నాకు పెద్ద పరిచయం కాదు. పార్టీ కోసం కష్టపడిన వారు ఎంతోమంది ఉన్నారు. వారిని కాదమని రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జక్కంపూడి రాజా గారు తన తల్లి జక్కంపూడి విజయలక్ష్మి గారికి ఇప్పించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు గట్టిగా. ఆయన ఇస్తే తన తల్లికే తెచ్చుకోవాలి ఆ నియోజకవర్గాన్ని అనుకుంటారు. అంటే ఒక్కో కుటుంబంలో 2 స్థానాల కోసం పాకులాడుతున్నట్టుగా ఉంది. దానికి ఎంపీగా మీరు మద్దతు ఇస్తారా? ఇప్పుడు ముఖ్యంగా రాజా గారు ఏదైతే రాజానగరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే కింద ఉన్నారు, మొన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ కింద కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. రాజమండ్రిలో ప్రధానంగా ఇంకా ఏం అభివృద్ధి చేస్తే ప్రజల ఆదరణ చూరగొనొచ్చు అంటారు మీరు? ముఖ్యంగా మొన్న కూడా మీరు చూసినట్టయితే మీ పేపర్ మిల్స్ దానివల్ల కలుషిత పదార్థాలన్నీ గోదావరి నదిలోకి వచ్చి మొత్తం వ్యర్థాలన్నీ అక్కడికి వచ్చి కలుషితం అయిపోతున్నాయి. ఆ నీటిని తాగడంలో రాజమండ్రి ప్రజలు అంటే స్వచ్ఛమైన గోదావరి నది ఇలా పారుతున్నా అంటే అక్కడ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల అది కలుషితం అయిపోతుంది, ఆ నీటిని తాగి రోగాల బారిన పడుతున్నారా? దాని గురించి మీరు ఏమంటారు? గతంలో కూడా దాని గురించి మీరు మాట్లాడారు. మాకు ఏంటంటే అదృష్టం కొద్దీ ఎన్నికలకు ముందు మా ఇంటర్వ్యూలోనే ఒక ప్రామిస్ ఇచ్చారు మీరు. అంటే ఏదైతే యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ ప్రమాదాలకు నిలయంగా మారిందో మోరంపూడి వంతెనను నేను ప్రక్షాళన చేస్తాడా, మొత్తం ఫ్లైఓవర్ తీసుకొస్తా, అది ఇదని కూడా మీరు హామీ ఇచ్చారు. ఆ హామీ ఎంతవరకు వచ్చింది? అది గుర్తుందా మీకు? నేను ఇక్కడ ఒక చిన్న విశేషం అండి, మీరు మళ్ళీ ఏం ఫీల్ కాగలదండి. చెప్పండి. చిన్న విషయం, ఎందుకంటే రాజకీయంగా ఉన్నప్పుడు అడగాలన్నీ కూడా.
2019 ఎన్నికల ముందు వరకు ఆయన ఒక వ్యాపారవేత్త, అంతకన్నా ముందు ఒక సినీ రంగంలో హీరోగా కొన్ని పాత్రలు వేసి కొన్ని సినిమాలు చేస్తూ 1-2 సినిమాలు చేస్తూ హీరోగా ఉండిపోయారు. అనుకోకుండా అంటే తండ్రి రాజకీయ వారసత్వంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఈడ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఎవరూ ఊహించని విధంగా 1,00,000కు పైచిలకు మెజార్టీతో విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. పార్లమెంటులో అందరూ అడుగుపెట్టారు, కానీ ఈయన అడుగుపెట్టిన తర్వాత ఒక సంచలనం అన్నమాట. ఎందుకంటే సాక్షాత్తు పార్లమెంటులో స్పీకరే డైరెక్ట్గా ఆయన్ని పొగడము, ఆయనకు భాష మీద ఉన్న పట్టు కావచ్చు, అవగాహన కావచ్చు, సమస్యలపై ఉన్న అవగాహన మీద ఆయన మాట్లాడే తీరును బట్టి సాక్షాత్తు లోక్సభ స్పీకరే ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఇక నేషనల్ మీడియా సైతం ఆయనతో కార్యక్రమాలు చేస్తూ రాజమండ్రి యొక్క కీర్తిని ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్లిన ఘనత సాధించిన ఆ ఎంపీ ఎవరో కాదు, రాజమండ్రి ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు మార్గాని భరత్ గారు. ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు, పార్లమెంటులో స్పీకర్ గారు ఆయనను పొగడలతో ముంచెత్తినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు అన్న పూర్తి వివరాలతో తెలుసుకుంటాం. నమస్కారం భరత్ గారు. నమస్కారం. ముందుగా మీకు శుభాకాంక్షలు. అసలు ఎవరు ఊహించని విధంగా తొలి ప్రయత్నంలోనే ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అసలుకి దానికి మీకు శుభాకాంక్షలు అండి. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు అసలు మీ విజయం పట్ల? ముఖ్యంగా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా పైన నమ్మకం పెట్టి, నేను ఫస్ట్ మీటింగ్లో కలిసినప్పుడే ఆయనకి నాకు ఒక కనెక్ట్ అయ్యాము. ఫస్ట్ మీటింగ్లోనే ఆయన హీ సా దట్ హీ వుడ్ బి ఎ గుడ్ లీడర్ ఇన్ కమింగ్ ఫ్యూచర్ అని ఆయన భావన చేయడము. ఇమీడియట్గా నేను జాయిన్ అయిన వెంటనే నాకు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కింద కూడా ఆయన బాధ్యతలు నాకు ఇవ్వడము. అదేవిధంగా నేను జాయిన్ అయిన 6 monthsలోనే ఎలక్షన్స్లో విజయం సాధించడము. ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయన నా పైన చూపించిన నమ్మకమే నాకు ధైర్యం వచ్చింది. ధైర్యం రావడమే నేను రావడమే ఒక్కరోజు కూడా నేను రెస్ట్ తీసుకోకుండా రాత్రింపగళ్ళు మొత్తం 7 నియోజకవర్గాలు కూడా పూర్తిగా తిరిగి అన్ని రకాలుగా ప్రజల యొక్క మన్ననలు పొంది ఇవాళ పార్లమెంట్లో అడుగుపెట్టాను. పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత దగ్గర నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ఏ రకంగా పార్లమెంట్లో బెస్ట్ పార్లమెంటేరియన్ కింద అనిపించుకోవాలన్న ఒక ఎయిమ్ పెట్టుకుని సో ఆ రకంగా అడుగులు వేయడం జరిగింది. ఫస్ట్ 15 days మటుకి చాలా కష్టం అనిపించింది. ఏంటి పార్లమెంట్ అసలు అర్థం కాలే, వాట్ ఈస్ క్వశ్చన్ అవర్, అసలు 2 days లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఏంటి అవన్నీ చూస్తున్నామో ఇంత దొంతర్ల కింద ఇంత బుక్లెట్స్ కింద ఇచ్చేవారు ప్రతిరోజు. సో అది ఒక 15 days గడిచిన తర్వాత దెన్ ఐ కుడ్ అండర్స్టాండ్ ఓకే ఈ టైప్లో ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా షైన్ అవ్వచ్చు, దిస్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ అని నేను భావించడం కూడా జరిగింది. సో ఐఎమ్ జస్ట్ లవింగ్ ద పార్లమెంటరీ. ఎన్నికల అప్పుడు మీరు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఉదయమే చిన్న తిరుమలగా పేరుగాంచిన ద్వారకా తిరుమలకు వెళ్ళి స్వామివారి పాదాల చెంతన మీ నామినేషన్ పత్రాలు ఉంచి అక్కడే స్వామివారి పాదాల దగ్గర ఆడే కూర్చొని అదే గర్భగుడిలోనే కూర్చొని మీరు సంతకాలు చేసి మరీ నామినేషన్ దాఖలు చేశారు రాజమండ్రికి వచ్చి. మీరు అవును మళ్ళీ గెలిచారు కదా, ఆయన దీవెనలతో ఈరోజు గెలిచి పార్లమెంట్లోకి వెళ్ళారు. మళ్ళీ వెళ్ళారా ద్వారకా తిరుమలకు? నేను యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళాలి ద్వారకా తిరుమలకి. ముఖ్యంగా ఏంటంటే భగవంతుడు యొక్క ఆశీర్వాదం దీవెనలు సాక్షాత్తు మీరే టెలికాస్ట్ కూడా చేశారు. ఇంకా మీకు గుర్తు ఉండడం నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. ఆ రోజున ద్వారకా తిరుమలలో నామినేషన్ పత్రాలు అక్కడే స్వామి వారి సన్నిధిలోనే సిగ్నేచర్ చేసి దాని తర్వాత నామినేషన్ వేయడం కూడా జరిగింది. నేను ఏదైతే భగవంతుని యొక్క ఆశీస్సులతో ఏదైతే ప్రామిసెస్ ఏదైతే ఇచ్చానో అది ఖచ్చితంగా అవన్నీ కూడా ఒకటి కూడా తూచా తప్పకుండా అన్నీ పాటించుకునే విధంగా భగవంతుడు నాకు శక్తి కల్పించాలి. అదేవిధంగా నేను పార్లమెంట్లో అనర్కలంగా అన్ని అంశాలపైన మాట్లాడి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి
కంకణబద్దులై పనిచేస్తానని కూడా మీకు తెలియపరుస్తాను. ఓకే, అంటే 2019 ఎన్నికల ముందు వరకు ఒక 6 నెలల ముందు వరకు కూడా 2019లో అంటే ఎన్నికలకు ముందు 6 నెలల ముందు వరకు కూడా ఇప్పుడు సినిమాలు 1-2 సినిమాలు హీరోగా చేశారు, తర్వాత వ్యాపారాలు చేసుకుంటూ పోయారు. అసలు నేను ఎంపీ అవుతాను, రాజకీయాలకు వెళ్తా, ఎంపీ అవుతాను మీరు కలగలేదు, అనుకోకుండా ఎంపీ అయిపోయారు. ఒక్కసారిగా అంటే మహానుభావులంతా కూర్చునే ఒక దేవాలయం లాంటి పార్లమెంటులోకి అడుగు పెట్టినట్టు మీకు ఎలా అనిపించింది అసలు? అంటే ఒకటండి, నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా మేము మాటల్లో అనుకునేటప్పుడు నేను ఎంపీ అవుతాననే ఒక ఆలోచన నాకు ఉండేది. ఇవాళ కాకపోయినా అంటే నేను ఇంత త్వరగా అవుతానని నేను కూడా అనుకోలేదు. ఈ టర్మ్ కాకపోయినా నెక్స్ట్ టర్మ్ అయినా నేను ఎంపీకి పోటీ చేయాలి. మేము ఇంట్లో డిస్కషన్ చేసేటప్పుడు కానీ, మేము మాట్లాడుకునేటప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ నేనేంటి ఎంపీ గురించి మాట్లాడతానని నవ్వుకునేటోళ్ళు మా ఫ్రెండ్స్ కానీ ఇంకోళ్ళు కానీ. బట్ భగవంతుని యొక్క గాడ్ యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో త్వరగా అయ్యాను. కాకపోతే నేను ఏదైతే చెప్తున్నాను ఇందాక నుంచి కూడా, ఒక పార్లమెంటరీ పరంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకంగా నిధులు తీసుకురావాలి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పార్లమెంట్లో ఐవ్ గాట్ నోటెడ్ విత్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఐవ్ గాట్ ఇంట్రడ్యూస్డ్ అండ్ ఈవెన్ దే రికగ్నైజ్ మై నేమ్, మై ఫేస్ అండ్ ఆల్. సో ఆ ప్రివిలేజ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఆగస్ట్ హౌస్ కంప్లీట్ అయింది, కమింగ్ వింటర్ సీజన్ వస్తుంది, వింటర్ సెషన్స్ వస్తాయి. ఆ వింటర్ సెషన్స్లో కూడా ఇంకా నేను బెటర్మెంట్ ఏ రకంగా చేయగలుగుతాను, పార్లమెంట్లో ఏ రకంగా బెటర్మెంట్ చేసి ఒక పార్టీ యొక్క కీర్తి పెంచే విధంగా, ఆంధ్ర రాష్ట్రం యొక్క కీర్తి పెంచే విధంగా రాజమండ్రి అబ్బాయి కిందన ఇంకా ముందరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం. దేశం గర్వించదగ్గ నాయకులు ఎంతోమంది ఆ పార్లమెంట్లో ఆశీనులు అయ్యారు కదా, అలాంటి వారి మధ్య మీరు కూర్చున్నారు. అంటే అప్పుడు ఎలా అనిపించింది దేవాలయం లాంటి ఆ పార్లమెంట్లోకి మీరు అడుగు పెట్టగానే ఎలా అనిపించింది మీకు అసలుకి? అంటే ఫస్ట్ నేను పార్లమెంట్లో అడుగు పెట్టిన తర్వాత అంటే చాలా హోప్స్తో చాలా స్టెప్స్ ఏమైనా మొక్కుని వెళ్ళారా ఫోటోస్? లేదు, పార్లమెంట్లోకి అడుగు పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సో నేను ఏ రకంగా నేను నా యొక్క ఇది చూపించాలి, నా యొక్క డెప్త్ చూపించాలి అనే పాయింట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. వాట్ నెక్స్ట్ అనే దాని గురించి ఆలోచించాను. కానీ ఇప్పటిదాకా మనం ఏం సాధించాము ఇది అన్నీ కూడా నేను పక్కన పెట్టేశాను. అగైన్ ఐఎమ్ ఎ స్టూడెంట్. I came to this temple of democracy and again I'm a student. I wanted to win in this subject what I'm taking now. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఇచ్చేసాను. చాలా తక్కువ సమయంలోనే మీరు ఎంపీ అయ్యి పార్లమెంట్లోకి వెళ్ళారు కదా, అంటే మీరు స్పెషల్ స్టేటస్ మీద ఆంగ్లంలో మీరు మాట్లాడిన, ఇంగ్లీష్లో మీరు మాట్లాడిన స్పీచ్ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది. అంత వర్కౌట్ ఎలా చేశారు మీరు? అంటే యాక్చువల్గా ఇప్పుడు పార్టీ కొంత మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంది, పార్టీ యొక్క స్టాండ్ ఏంటనేది చెప్తుంది. జనరల్గా ఏ బిల్ పైన మనం మాట్లాడినా కూడా పార్టీ స్టాండ్ చెప్తుంది. అదేవిధంగా చాలామంది స్కాలర్స్తో కూడా సంభాషణ చేసి, అదేవిధంగా రీసెర్చ్ టీమ్ కూడా ఉంటారు, వీళ్ళందరి దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుంటాం. మెటీరియల్ తీసుకున్నప్పటికీ కూడా ఐ ప్రిపేర్ మై ఓన్ స్పీచ్, ఐ ఓన్ మై లాంగ్వేజ్, ఐ ఓన్ మై దిస్ థింగ్, సో దట్ ఐ ప్రిపేర్ మై ఓన్ స్పీచ్. నేను ప్రాక్టీస్ చేసి దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నీకు ఇచ్చిన నిర్ణీత సమయంలోనే దాన్ని పూర్తి చేసేసారు. ఎలా సాధ్యమైంది? ఒక పక్క స్పీకర్ గారు టైం అయిపోతుంటే భారత్ గారు అంటే 1 minute అంటే ఐ కన్క్లూడ్ అనుకుంటా చాలా స్పీడ్గా చేశారు. అంటే జనరల్గా బడ్జెట్ పైన జనరల్గా మా పార్టీ 22 members ఉన్నాము వైఎస్ఆర్సీపీ లోక్సభలో. సో జనరల్గా మాకు బడ్జెట్ పైన ఒక 12 minutes టైం ఇచ్చారన్నమాట. సో దాన్ని నేను ఇంకా డ్రాగ్ చేసుకుని 15 నిమిషాలు తీసుకెళ్ళి 15 minutes పాటు స్పీచ్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా మేము ఖచ్చితంగా ఒకటే మాట చెప్పాము, ప్రధానమంత్రి గారు ఏదైతే అక్కడ ప్రధానమంత్రి గారు కూడా ఈజ్ ఆన్ ద ఫ్లోర్, పార్లమెంట్లో ఉన్నారు, ఆయన ఎదురుగుండానే చెప్పాము, మీరు యూ హ్యావ్ ప్రామిస్డ్ ఇన్ ద ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ తిరుపతి బాలాజీ, వాట్ యూ హ్యావ్ ప్రామిస్డ్ ఇఫ్ బీజేపీ కమ్స్ టు పవర్ ఆంధ్రప్రదేశ్ విల్ బీ గివెన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అది మీరు ఏదైతే ప్రామిస్ చేశారో భగవంతుని పాదాల సాక్షిగా దాన్ని నిలబెట్టుకోమని మేము అడిగాము. అది గట్టి మాట. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా డీజిల్ పెట్రోల్ ధరలేమో పెంచుకుంటూ పోతున్నారు, ఇదేనా మీ పాలన అంటూ చాలా గట్టిగా తొలి వాదనలోనే తొలి ప్రసంగంలోనే గట్టిగా మాట్లాడారు. అదేండి, ఇప్పుడు అదే చెప్తున్నాము. ఇప్పుడు మీరు 1 nation 1 tax అంటున్నారు. వై కాంట్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కమ్స్ ఇంటూ 1 tax మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇప్పుడు మొన్న కాశ్మీర్లో కూడా ఆర్టికల్ 370 కూడా మొత్తం కంప్లీట్గా రివోక్ చేశారు. అది చేసినప్పుడు కూడా ఇప్పుడు 1 nation 1 flag అన్నారు. ఇప్పుడు వై కాంట్ డీజిల్ అండ్ పెట్రోల్ కమ్స్ అండర్ 1 tax?
జిఎస్టీలోకి మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని కూడా అడిగాము. ఇట్స్ ప్రజల యొక్క వాయిస్ అండి ఇది. ఇప్పుడు మనకి గతంలో కన్నా మనకి క్రూడ్ ఆయిల్ ఇంకా తక్కువ దొరుకుతున్నప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ ప్రైసెస్ కానీ ఎందుకు షూటప్ అవుతున్నాయి? వై కాంట్ యూ కంట్రోల్ దట్? అది ఆమ్ ఆద్మీకి ఏ రకంగా అయితే ఇబ్బంది జరుగుతుందో ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించమని కూడా మేము ప్రశ్నించడం జరిగింది. సో దట్ విల్ బీ దేర్ ఇన్ ద రికార్డ్స్ ఫర్ ఎవర్. ఓకే. మీ ప్రసంగాలు ఉన్న తర్వాత స్పీకర్ గారు మిమ్మల్ని పొగడతలతో ముంచెచ్చారు కదా, మీకు సినీ రంగ ప్రవేశం కూడా ఉంది, సినీ కళాకారుడు అంటూ ఆయన తనదైన శైలిలో హిందీలో మాట్లాడారు. ఎలా అనిపించింది మీకు అసలు? నిజంగా ఐఎమ్ సో లక్కీ ఫర్ దట్ అండి. ఐఎమ్ సో ఫార్చునేట్. స్పీకర్ గారు ఏంటంటే ఆయన కొత్తగా వచ్చిన ఎవరైతే పార్లమెంటేరియన్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే బాగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు స్పీకర్ గారు. ముఖ్యంగా వాళ్ళకు కూడా యాంపిల్ టైం ఇస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే నన్ను గుర్తించారు అదే రకంగా స్పీకర్ గారు కూడా నేను మాట్లాడే విధానాన్ని ఈజ్ అప్రిషియేటింగ్ మీ. ప్రతిసారి కూడా నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేను హ్యాండ్ ఇలా చేయి ఎత్తంగానే మార్గాని భరత్ అని చెప్పేసి నన్ను పిలిచి ఎంకరేజ్ చేసేటోళ్ళు. ఈ పార్లమెంట్ సెషన్లో ఇద్దరు ప్రసంగాలు బాగా ఆకట్టుకున్నాయి. ఒకటి రాజమండ్రి ఎంపీ అయిన మార్గాని భరత్ కూడా బాగా ఆకట్టుకుంది. అదేవిధంగా మీ పార్టీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారిది కూడా మరో రకంగా ఆకట్టుకుంది. అసలుకి మీకెలా అనిపించింది మా గోరంట్ల మాధవ్ గారు మాట్లాడేటప్పుడు? అంటే అలానేం లేదు, మా తోటి సభ్యులే. కాకపోతే ఆయన కూడా పోలీస్ శాఖ నుంచి వచ్చి ఉన్నారు, రాజకీయాలు కొత్త. సో హీఈస్ ఆల్సో డెవలపింగ్ డే బై డే డెవలప్ అవుతున్నారు. ఆయన కూడా బాగా మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా మీడియా ఫోకస్ మీపై ఎక్కువ అయిపోయింది ఢిల్లీలో. ద టైమ్స్ నౌ, ఇండియన్ ఎక్స్ప్రెస్, చాలా పత్రికలు మీ గురించి కథనాలు రాస్తున్నాయి, చాలా టీవీలు కూడా మీ ముందుకు వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. ఒక సెలబ్రిటీ లాగా అయిపోయారు మీరు తక్కువ కాలంలో. అసలుకి అలానేం లేదు, పార్టీ కూడా ఆల్రెడీ సెలబ్రిటీనే, ఇంకా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు తక్కువ కాలంలోనే. అంటే పార్టీ కూడా ఎంకరేజ్ చేసింది. సో బిల్స్ పైన నేను మాట్లాడే విధానాన్ని కానీ లేదా ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. నేను కూడా నీ వీడియోస్ 2-3 చూసానని కూడా చెప్పడం జరిగింది. సో ఇట్స్ రియల్లీ ఒక వండర్ఫుల్ ఫీలింగ్. మార్గాన్ భరత్ రామ్ గారు ఫస్ట్ టైం గెలిచినా కూడా ఒక ఎంపీతోనే సరిపెట్టలేదు, పార్లమెంటరీ చీఫ్ విప్గా కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దానికి ఎలా థ్యాంక్స్ చెప్పబోతున్నారు మీరు జగన్ గారికి? అదే అంటున్నానండి, ఒక యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు, టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అన్ని విధాలుగా పార్టీకి పేరు వచ్చే విధంగా ఒక యూత్ని ఎంకరేజ్ చేసి, ఒక బీసీ సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేసి అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మేము కూడా పార్లమెంట్లో చాలామంది యూత్ ఉన్నాము. మేము 22 మెంబర్స్లో ఆల్మోస్ట్ 15 మంది యంగ్స్టర్స్ ఉన్నాము. సో ఏంటంటే మనం వెళ్ళే రోడ్ మ్యాప్ కూడా అన్ని విధాలుగా కూడా ఒక స్టిపులేటెడ్ టైంలో ఈ రకంగా మీరు సాధించాలి, ఈ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ రకంగా తీసుకురావాలని అంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారంగానే వెళ్తున్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుంది. కాకపోతే ఒకటి బాధాకరం ఏంటంటే, మనం చూసినట్టయితే సెంట్రల్లో 303 సీట్స్ ఎంపీ సీట్స్ బీజేపీకి వచ్చి ఉన్నాయి. సో వాళ్ళు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. ఇప్పుడు మేము కూడా ఒకటే ప్రధానమంత్రి గారిని కూడా ఎంపీస్ అందరం కూడా 22 మెంబర్స్ కూడా కోరేది ఒకటే కోరుతున్నాం, మీరు పెద్దన్న పాత్ర పోషించండి. ఆంధ్ర రాష్ట్రం ఒక ఊండెడ్ ఆంధ్రప్రదేశ్ కింద ఉంది, కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విభజించింది. మాకు ఏదైతే మీరు హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోవాల్సింది. కుదరదు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కుదరదు అని తేల్చి చెప్పేశారు. మరి ఇంకా మీరు ఎలా సాధిస్తారు? అదే నేను చెప్తున్నానండి, ఇప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా ఇస్తారని మాకు భావన. ఎప్పటికీ కుదరదు అని ఎందుకంటే మీకు ఒకటే చెప్తామండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మైనారిటీస్ కింద ఉన్నాము. ఒక రకంగా చెప్పాలంటే పూర్వం రోజుల్లో ఒక కాస్ట్ కమ్యూనిటీ క్రీడ్ని మైనారిటీస్ కింద క్లాసిఫై చేసేటోళ్ళు. ఇవాళ వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒక చిన్నదైపోయిన రాష్ట్రం ఉంది, 25 మెంబర్స్ పార్లమెంట్ మెంబర్స్ ఉన్నాము. మేమంతా కూడా ఒక మైనారిటీస్ కింద ఉన్నాము. అది దేశ అభివృద్ధికి కానీ ఏ రకంగా కూడా మంచిది కాదు. అది ప్రతి ఒక్కళ్ళు ఏ విశ్లేషకులను అడిగినా కూడా, ఒక పొలిటికల్ సంబంధించిన వాళ్ళు అడిగినా కూడా అదే చెప్తారు. కాకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఏ రకంగా సాధించుకోవాలి. ఇప్పుడు వారు ఏదైతే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజులు ముఖ్యమంత్రి గారు 3 డేస్ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. మేము కూడా వెంబడి ఉండి మొత్తం అన్ని మినిస్టర్స్ దగ్గరికి కానీ, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. కలిసినప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఇప్పుడు ఇమీడియట్గా మాకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వండి, ఏదైతే జిఎస్టీలో బెనిఫిట్స్ ఇవ్వండి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి, సో దట్ మేము నెమ్మదిగా పికప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.
గత ప్రభుత్వం 70 years ఇండిపెండెన్స్ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి బైఫర్గేటెడ్ ఆంధ్రప్రదేశ్కి 98,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో దాన్ని 2,58,000 కోట్ల రూపాయలకి అప్పుకు తీసుకెళ్ళిపోయారు. ఈ భారం అంతా కూడా ఎవరిపైన పడుతుంది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన పడుతుంది. దీని యొక్క ఇన్స్టాల్మెంట్, దీని యొక్క ఇంట్రెస్ట్ ఆంధ్ర రాష్ట్రం కట్టాలి. ఇది ఒక్కటి కూడా డెఫిసిట్ బడ్జెట్లో ఉంది. ఇవన్నీ కూడా పెద్ద మనసు చేసుకుని ఆదుకోమని చెప్పి ప్రధానమంత్రి గారిని కూడా లాస్ట్ టైం కూడా కోరడం జరిగింది, ఇవాళ కూడా కోరడం జరిగింది. అదేవిధంగా భారత్ మాల, సాగర్ మాల అనే ఒక ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో అత్యధిక నిధులు ఉన్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి పెద్దపీట వేయాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఓకే, మీరు రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా గెలిచి పార్లమెంట్కి వెళ్ళి బాగానే ఉంది. అయితే మీరు ప్రధానంగా ఎక్కడైతే నివాసం ఉంటున్నారో రాజమండ్రి పట్టణం కావచ్చు, రాజమండ్రి రూరల్ కావచ్చు, మీకు మెజార్టీలో మైనస్ అయింది మీకు. మరి ఈ రాజమండ్రి పట్టణం రూరల్ ప్రజలను వాళ్ళ ఆదరణ ఎలా చూరగొని మున్ముందు ఎలా ముందుకు పోబోతున్నారు అసలు మీరు? అదేనండి, ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే క్వశ్చన్ వేశారో 6 నెలల్లో వచ్చి ఏ రకంగా మీరు గెలిచారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఎంపీస్ని చూసినట్టయితే పెద్ద వయసు ఉన్న వాళ్ళని ఇప్పుడు దాకా ఎంపీలు అవ్వడం జరిగింది. గతంలో మురళీమోహన్ గారు కానీ వీళ్ళంతా కూడా అబోవ్ 60s, అబోవ్ 70 ఏరియాలో ఉన్నారు. ఇప్పుడు ఒక యంగ్స్టర్కి అవకాశం ఇచ్చారు. గమ్మున ఈ కుర్రోడు ఏమన్నా చేయగలుగుతాడా లేదా అనేది ప్రజల మధ్యలో ఒక సందేశం ఉంది, ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ప్రకారంగానే కొంతవరకు టౌన్, రూరల్ ప్రజలు కొంతవరకు ఇది ఇచ్చేశారు. సో మేము దాన్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారో పార్లమెంట్లో ఏ రకంగా మాట్లాడాను, ఏ రకంగా ఇచ్చేసాను, రాజమండ్రి వాసులందరూ కూడా చూడడం జరిగింది. సో ఈ అబ్బాయి పనికొచ్చే కుర్రోడి కింద ఉన్నాడు, ఎంపీ కింద ఈజ్ డూయింగ్ గుడ్, మార్క్స్ కూడా మంచి మార్క్స్ పడినాయి అనే ఒక భావనలో ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడాను ఇప్పుడు దాన్ని ఒక కార్యరూపంలో తీసుకుని వచ్చి ఏదైతే ఇండోర్ స్టేడియం కూడా శాంక్షన్ చేయిస్తున్నామో, గత ప్రభుత్వంలో ఇక్కడ ఇండోర్ స్టేడియం శాంక్షన్ అయ్యి 11 crores 13 crores శాంక్షన్ అయింది. ఆ 13 crores కూడా మళ్ళీ పసుపు కుంకాల అకౌంట్కి మళ్ళీ డైవర్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫ్రెష్ ఫైల్ కింద తీసుకుని శాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ శాప్ ఎండీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాన్ని రీశాంక్షన్ చేయించుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన శాంక్షన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మళ్ళీ పసుపు కుంకాల అకౌంట్కి డైవర్ట్ చేసుకున్నారు తప్పితే ఇంకోటి కాదు. ఓకే, మీరు పార్లమెంటులో అదే మొదటి ప్రసంగాలలోనే అంటే తొలి పార్లమెంటులోనే మీరు వెళ్ళిన తొలి ఇదిలోనే స్పోర్ట్స్ మీద కూడా మీరు క్రీడల మంత్రి, కేంద్ర క్రీడల మంత్రి రిజిజు గారిని కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించారు ఈ ఒలింపిక్స్ గురించి, దాని గురించి అంతా కూడా. అదేనండి, ఇప్పుడు నిజంగా బీయింగ్ ఏ యూత్ ఒక బాధాకరం ఏంటంటే ఒక 100 years చరిత్రలో, ఒలింపిక్స్ చరిత్రలో మన కంట్రీ ఇండియా ఓన్లీ 28 మెడల్స్ సాధించారు. మొన్న 2016 ఒలింపిక్స్లో కూడా 2 మెడల్స్ సాధించారు. అసలు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంది? ఇప్పుడు సెకండ్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు చైనా తర్వాత భారతదేశం. ఇప్పుడు టాలెంట్లో కొదవందా అంటే టాలెంట్ కూడా విపరీతమైన టాలెంట్ ఉంది. దీన్ని ఏ రకంగా సప్రెస్ అవుతుంది, ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, ఈ యొక్క నెపటిజం ఏంటి, దీన్ని కూడా మొత్తం కూడా ఓవర్లుక్ చేసి నేను కూడా క్లియర్ కట్గా స్పోర్ట్స్ బడ్జెట్కి మీరు ఎంత అలొకేట్ చేశారు అంటే 2,000 కోట్లు అలొకేట్ చేశారు. 2,000 కోట్లు ఏ మూలకు వస్తుంది? మొత్తం ఇంత పెద్ద భారతదేశంలో అమెరికా లాంటి కంట్రీస్ ఉన్నాయంటే దీనికి 40 సార్లు 40 times 50 times వాళ్ళు స్పోర్ట్స్కి అలొకేట్ చేస్తారు. మనం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు అంత గ్లోబల్ పెడెస్టల్లో ఇంత పెద్ద పెద్ద నాయకులతో, లీడర్స్తో కూర్చుంటున్నప్పుడు దిస్ ఈజ్ నాట్ అవర్ ప్రౌడ్ మూమెంట్స్ అని నేను ప్రశ్నించడం కూడా జరిగింది. కనీస పక్షాన 10,000 crores శాంక్షన్ చేయండి. ఇప్పుడు కమింగ్ 2020 టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయి. మీ రోడ్ మ్యాప్ ఏంటి? మీరు ఎన్ని మెడల్స్ సాధించాలనుకుంటున్నారు? కెన్ ఇండియా బీ ఇన్ టాప్ 10 పొజిషన్ ఆర్ నాట్? డూ యూ హ్యావ్ ఎనీ రోడ్ మ్యాప్ అని కూడా నేను డైరెక్ట్గా ప్రశ్నించడం కూడా జరిగింది. వాళ్ళు మేము ఒక బంచ్ ఆఫ్ మెడల్స్ సాధిస్తాం. తొలి ఎంట్రీలోనే మీరు అలా మరీ పదునైన వ్యాఖ్యలతో ముందుకు పోతున్నారు. ఇది వాస్తవమే కదండి. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉందా అనుకోండి, పార్లమెంట్ తొలి ఎంట్రీనే కదా, ఏదైనా కానీ ఎప్పుడు వచ్చేవన్నది కాదు కదా, బుల్లెట్ దిగిందా లేదా. సో ఇప్పుడు ఈ రకంగా ప్రశ్నించడం వలన వాళ్ళల్లో కూడా డిపార్ట్మెంట్లో కూడా ఒక కదలిక కూడా రావడం జరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ద కంట్రీ. ఇప్పుడు 2016లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 2 years అయింది, కానీ ఇవాళన్న రోజుకి 6-7 years అవుతుంది. సో ఈ 6-7 yearsలో ఖేలో ఇండియా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ఖేలో ఇండియా ద్వారా ఏ రకంగా ఎంతమందిని మీరు ఐడెంటిఫై చేసి ఎంతమందిని పంపిస్తున్నాము, ఎంతమందికి మెడల్స్ సాధించగలుగుతాము,
ఇట్స్ నిజంగా ఇది ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు 2020 ఒలింపిక్స్లో సాధించలేకపోతే నిజంగా ఒక రకంగా ఒక షేమ్ కింద లెక్క కంట్రీకి. సో కమింగ్ 2024 ఒలింపిక్స్కి అయినా కూడా ఇవాళన్న రోజుకి ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకొని ఇండియా ఎందుకు నెంబర్ 1 స్పాట్కి రాలేదండి, అమెరికాని ఎందుకు బీట్అవుట్ చేయలేము? సో నేను ఒక యూత్గా, ఒక జనరల్, ఒక సామాన్య మనిషి కింద నాకున్న అభిప్రాయం ఇది. సో దాన్నే నేను అక్కడ రిప్రజెంట్ చేశాను. మరొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికే చాలా ఇబ్బందిగా ఉంది అందరికీ కూడా, అపాయింట్మెంట్లు కూడా దొరకడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో అమెరికా పర్యటన వెళ్లేందుకు మార్గన్ భరత్ రామ్ గారికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న అమెరికా పర్యటనలో మార్గన్ భరత్ రామ్ గారు కూడా ఉండబోతున్నారు అంటున్నారు. వెళ్తున్నారు మీరు? అంటే వీసాకి అప్లై చేశాను నేను. యాక్చువల్గా 2 days బ్యాకే ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయింది, అప్లై చేశాను. సో ఇంకా 1 week కూడా టైం లేదు. సో ఇఫ్ ఐ గెట్ వీసా ఐ విల్ గో. ఓకే, అంతటి అదృష్టం వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? అలానే ఆయనతో ప్రయాణించే అదృష్టం వచ్చింది, అమెరికాలో ఆయనతో పర్యటించే అదృష్టం వచ్చింది. అలానేం లేదు, అదే నేను చెప్తున్నాను. యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అదేవిధంగా టాలెంటెడ్ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అన్ని రకాలుగా కూడా నెక్స్ట్ కమింగ్ ఒక 30 yearsకి రోడ్ మ్యాప్ అన్నీ కూడా అన్ని ప్రణాళికాబద్ధంగా ఏ రకంగా ముందరకు వెళ్ళాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా ముందరకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా పార్టీని ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇక్కడ ఒక చిన్న విశేషం అండి, మీరు మళ్ళీ ఏం ఫీల్ కాగలదండి, చెప్పండి. చిన్న విషయం, ఎందుకంటే రాజకీయంగా ఉన్నప్పుడు అడగాలన్నీ కూడా. ఈరోజు మార్నింగ్ మేము ఇదే ఊర్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని ఇంటర్వ్యూ చేశాం. మీ గురించి ప్రశ్నించినప్పుడు, మంచి కుర్రాడండి, బాగా పనిచేస్తాడు, చూశాం కదా పార్లమెంట్లో బాగా మాట్లాడాడు, చాలా చక్కగా రాణిస్తున్నాడు, మంచి ఫ్యూచర్ ఉంది, బాగా రాణిస్తాడు, దాంట్లో డౌటే లేదు, మంచి ఫ్యూచర్ ఎంపీ, బాగా అది ఇదని మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తాడు. అంటే మీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తాడు. చాలా మంచి ఫ్యూచర్ ఉంది భరత్ రామ్కి, మాకుర్రాడే నేను గొప్ప చెప్తాను అన్నట్టుగా. అయితే మీ పార్టీలోనే కొంతమంది ఎంపీగా గెలిచిన తర్వాత భరత్ రామ్కి ఈగో పెరిగింది, ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదు, నియోజకవర్గాలకు వచ్చి మమ్మల్ని పరామర్శించడం, మాట్లాడడం లేదు మాతో అంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏంటి ఇది? మళ్ళా అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పొగుడుతున్నాడు, మీ పార్టీలోని ఎమ్మెల్యే అభ్యర్థులు కొంతమంది క్యాడర్ మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఏంటిది? ఎమ్మెల్యే అభ్యర్థులే ఎమ్మెల్యేలా మీరు చెప్పేది? ఎమ్మెల్యేల దగ్గర ఉంటున్న వారు క్యాడర్ విమర్శిస్తున్నారు. అంటే ఇప్పుడు బేసిక్గా నేను ఎలక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాని తర్వాత పార్లమెంట్ సెషన్స్ కూడా జనరల్గా 1 month జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 50 days పార్లమెంట్ సెషన్స్ ఏకదాటిగా జరగడం కూడా జరిగింది. సో నేను ఎప్పుడు వచ్చినా కూడా సండే వచ్చేవాడిని, మళ్ళీ కొన్ని పనులు ఏమన్నా ఉంటే కంప్లీట్ చేసుకుని క్యాడర్ని కలిసి మళ్ళీ సండే ఈవినింగ్ కల్లా బయలుదేరిపోయేటోండి. సో 1 day ప్రోగ్రామ్ మీద వచ్చేటోండి. ఇప్పుడు సెషన్స్ కంప్లీట్ అయినాయి, ఇప్పుడు అమెరికా పర్యటన కూడా కంప్లీట్ అయితే ఇప్పుడు అంతా కూడా నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా టౌన్, రూరల్ ఏ రకంగా ఇందాక మీరు మైనస్ ఏదైతే వచ్చిందో దాన్ని ఏ రకంగా మనం పూడ్చి పార్టీని ఏ రకంగా బిల్డప్ చేయాలి, స్ట్రెంథన్ అప్ చేయాలి అనే పాయింట్ మీద వెళ్తున్నాం. ఇప్పుడు రాజమండ్రి 1, 2 రెండు కూడా మనం ఒక కొత్త రక్తాన్ని నింపే విధంగా ఇప్పుడు లోకల్ బాడీస్ కూడా రావడం జరుగుతుంది, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దీన్ని కూడా 99% మేము గ్రేటర్ ఎలక్షన్స్కి వెళ్తాము. గ్రేటర్ ఎలక్షన్స్కి వెళ్ళి ఒక పాపులేషన్ కూడా ఆల్మోస్ట్ 6.5-7 lakhs వస్తుంది. సో దాని ప్రకారంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ దగ్గర నుంచి. కానీ ఇవన్నీ కూడా రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్కి ఏ రకంగా తీసుకురావాలి. సో ఇవన్నీ కూడా గాసిపింగ్ అన్నీ ఎక్కడైనా జరుగుతాయి, కానీ నా ఎజెండా అంతా కూడా ఒక టాప్ లెవెల్లో ఆలోచించి రాజమండ్రి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ కింద ఏ రకంగా తయారు చేయగలుగుతాను, పార్టీ యొక్క పూర్వ వైభవం ఏ రకంగా తీసుకురాగలుగుతాను అనే పాయింట్ మీదే నా యొక్క ఆలోచన ఉంటుంది తప్పితే ఇంకోటి కాదు. ఓకే, అసలు మీ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన అంశాలు ఏమున్నాయంటారు? అసలుకి విజయంలో ఒకటి దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది విజయం సాధిస్తానని. అదేవిధంగా నాతో పాటు ఉన్న యూత్ కానీ వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయడం కూడా, వాళ్ళంతా కూడా నా ఒక స్పీచెస్కి ఇన్స్పైర్ అవ్వడము. సో ఇది ఒక వర్డ్ ఆఫ్ మౌత్ కింద మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. కొంతమంది పెద్దవాళ్ళల్లో ఏంటంటే కుర్రాడు చేయగలుగుతాడా లేదా అనే ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు దాన్ని కూడా వైపౌట్ చేసి రాబోయే రోజుల్లో పెద్దల యొక్క మన్ననలు కూడా పొందుతానని ఒక ఆలోచన. ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా ఉన్న వివి వినాయక్ గారు ఎన్నికల్లో మీకు బాగా దోహదపడ్డారు, బాగా సహకరించారంటుంటారు. అంటే ఆయన వెళ్ళి కలవడం కూడా జరిగింది, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది.
ఓవరాల్గా వాళ్ళ బ్రదర్ వాళ్ళందరూ కూడా మా పార్టీలో, మీ పార్లమెంట్ పరిధిలోనే కొవ్వూరు అదే వాళ్ళ బ్రదర్ సురేంద్ర గారు వీళ్ళంతా కూడా మా పార్టీలోనే ఉన్నారు. మేమంతా కూడా ఒక సమిష్టిగా కృషి చేశాము. వివి నాయక్ గారు కూడా చాగల్లు ఇక్కడ కొవ్వూరు కాన్స్టిట్యున్సీలోనే ఉంది, ఆయన కూడా కలవడం జరిగింది. ఆయన కూడా వాళ్ళ ఒక క్యాడర్ కూడా అందరికి కూడా. మీకు వివి వినాయక్ గారికి ఉన్న అనుబంధం ఎలాంటిది? అంటే నాకు పెద్ద పరిచయం కాదు, నాన్నగారికి పరిచయం ఉన్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ క్యాండిడేట్ కింద అనౌన్స్ చేయడంతో పాటు వీరంతా కూడా వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి పనిచేసామండి. కలిసి పనిచేసి ఇవన్నీ కూడా ప్లస్ అడ్వాంటేజ్ అయిందన్నమాట. ఓకే, ప్రస్తుతం మీ పార్లమెంట్ పరిధిలో రాజమండ్రి రూరల్ రెండు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నారు 2 స్థానాలు. మిగతా 5 స్థానాలు మీరు గెలవగా 2 వారు. ప్రస్తుతం రాజమండ్రి పట్టణం, రాజమండ్రి రూరల్ సమన్వయకర్తలను మార్పు చేసే పనిలో పడ్డారు వైసీపీ శ్రేణులు అంటున్నారు. అది ఎంతవరకు వచ్చింది? అంటే ఇదంతా కూడా పార్టీ ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటామండి. ఇప్పుడు ఏదైతే ఎందుకు మైనస్ అయ్యింది, దాని యొక్క విశ్లేషణలు కూడా, రిపోర్ట్స్ కూడా అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి. పార్టీ ఏ రకంగా బలోపేతం అయితే ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనేది ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో నిర్ణయం తీసుకుని పార్టీని ఒక పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా, పార్టీ బలోపేతం చేసుకునే విధంగా ఖచ్చితంగా ఈసారి కార్పొరేషన్ ఎలక్షన్, గ్రేటర్ ఎలక్షన్ రాజమండ్రి విన్ చేసి జగన్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. బహుమతిగా ఇస్తారా? ఖచ్చితంగా. పార్టీ కోసం కష్టపడిన ఎంతో మంది ఉన్నారు. వారిని కాదమని రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జక్కంపూడి రాజా గారు తన తల్లి జక్కంపూడి విజయలక్ష్మి గారికి ఇప్పించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు గట్టిగా. ఆయన ఇస్తే తన తల్లికే తెచ్చుకోవాలి ఆ నియోజకవర్గాన్ని అనుకుంటారు. అంటే ఒక్కో కుటుంబంలో 2 స్థానాల కోసం పాకులాడుతున్నట్టుగా ఉంది. దానికి ఎంపీగా మీరు మద్దతు ఇస్తారా? అంటే అదేం ఆలోచన ఏం లేదండి, వాళ్ళ మదర్కి ఇస్తారని ఆలోచన ఏం లేదు. ఇప్పుడు ముఖ్యంగా రాజా గారు ఏదైతే రాజానగరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే కింద ఉన్నారు, మొన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ కింద కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిందన ఆయన ఆకులు వీర్రాజు గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన కంటిన్యూ చేసి కొత్త వాళ్ళని తీసుకురావాలా లేకపోతే ఆయనే కంటిన్యూ చేయాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. మరి అలాగే టౌన్కి సంబంధించి రౌతు సూర్యప్రకాష్ గారిని కూడా మార్పు చేయాలనే ఒక ప్రపోజల్ ఉంది అంటున్నారు. అదేనండి, ఇప్పుడు ఓవరాల్గా ఏదైతే మొత్తం పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటారో, ఇప్పుడు కిందన కార్యకర్తల దగ్గర నుంచి గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర నుంచి ఎవరినైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఆదరించడం జరుగుతుంది. వారిని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మేము ఎలాగా ప్రజల ద్వారాగా గెలిచామో అదేవిధంగా కార్యకర్తలు ఎన్నుకున్న నాయకుడిని పెట్టాలని ఒక ఆలోచన. మీ పార్లమెంటు పరిధిలో పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యేలతో కలిసి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? ఇప్పుడు మేము ముఖ్యంగా నవరత్నాలు అని చెప్పేసి అద్భుతమైన పథకాలు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ పథకాలు ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళాలి, మేము ఎప్పుడైతే నవరత్నాలు సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేయగలుగుతామో ఇంకా దాన్ని మించిన ఇంకా విజయ సూచన ఇంకొకటి లేదు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, గ్రామ సచివాలయం తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా ఒక పంచాయతీ సెక్రటరీ అండర్లో పనిచేస్తుంది. గ్రామ సచివాలయం కూడా ఒక ఎంపీడీఓ వ్యవస్థలో పనిచేస్తుంది. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలన్నీ కూడా వాళ్ళు డోర్ స్టెప్స్ దగ్గర తీసుకెళ్ళి అందజేయమని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం అన్యాయంగా విభజించబడింది. ఇంత కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇన్ని రకాలుగా ఆదుకుంటున్నారు అనేది వాలంటీర్స్ అందరూ కూడా వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కూడా మేము ఆదేశించడం కూడా జరిగింది. ఓకే, రాజమండ్రిలో ప్రధానంగా ఇంకా ఏం అభివృద్ధి చేస్తే ప్రజల ఆదరణ చూరగొనొచ్చు అంటారు మీరు? ముఖ్యంగా మొన్న కూడా మీరు చూసినట్టయితే డ్యామ్ సేఫ్టీ బిల్లో కూడా గజేందర్ షెకావత్ గారు జలశక్తి మినిస్టర్ ఆయన్ని కూడా అక్కడ బిల్ పైన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ అయితే కానివ్వండి, గోదావరి యొక్క ప్రక్షాళన గురించి అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక డిపిఆర్ కూడా ప్రజెంట్ చేశాము. 754 crores యొక్క డిపిఆర్ కూడా ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత దాని యొక్క ఎస్టీపీ ప్లాంట్స్ కానీ ఈటీపీ ప్లాంట్స్ కానీ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చి లాస్ట్ టైం నా ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను ఏదైతే ప్రామిస్ చేశానో ధవళేశ్వరం దాకా దాని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకువెళ్ళాలని మొత్తం అంతా కూడా క్లియర్ రిప్రజెంటేషన్ ఇచ్చి, పేపర్ మిల్స్ దానివల్ల కలుషిత పదార్థాలన్నీ గోదావరి నదిలోకి వచ్చి మొత్తం వ్యర్థాలన్నీ అక్కడికి వచ్చి కలుషితం అయిపోతున్నాయి. ఆ నీటిని తాగడంలో రాజమండ్రి ప్రజలు అంటే స్వచ్ఛమైన గోదావరి నది ఇలా పారుతున్నా అంటే అక్కడ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల అది కలుషితం అయిపోతుంది, ఆ నీటిని తాగి రోగాల బారిన పడుతున్నారా? దాని గురించి మీరు ఏమంటారు? గతంలో కూడా దాని గురించి మీరు మాట్లాడారు. మాకు ఏంటంటే అదృష్టం కొద్దీ మొన్న పార్లమెంట్ స్టార్ట్ అయినప్పుడు ప్రెసిడెంట్ గారి యొక్క అడ్రస్లో కూడా పొల్యూషన్ ఆఫ్ నేషనల్ రివర్స్లో గోదావరి గురించి ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది.
సో గ్రీన్ ట్రైబ్యునల్లో కూడా దీనిపైన కేసు ఉంది, పొల్యూషన్ ఆఫ్ రివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో ఇవన్నీ కూడా నేను ఒక రికమెండేషన్ లెటర్లో ఇవన్నీ కూడా తయారు చేసి ప్రెసిడెంట్ అడ్రస్లో ఉంది. ఈవెన్ గ్రీన్ ట్రైబ్యునల్లో కూడా ఈ రకమైన కేసు ఉంది. సో గోదావరి నేషనల్ రివర్ కింద కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి నేషనల్ రివర్ కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంది, డైరెక్టరేట్ అని ఉంది. ఆ డైరెక్టరేట్లో మీరు నిధులు ఉన్నాయి కాబట్టి శాంక్షన్ చేసి గోదావరి తలమానికమైన ఉభయ గోదావరి జిల్లాల ప్రజల వాసులందరూ కూడా సుమారుగా 1 కోటి పైన జనవాసం ఉంది. సో వీరందరికీ కూడా సురక్షితమైన మంచినీరు అందజేయాలి. అదేవిధంగా నేషనల్ రివర్ పొల్యూషన్ బోర్డులో కూడా గోదావరి రివర్ ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేయాలని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా మేము ముందుకు పోయి ఖచ్చితంగా ఈ యొక్క శాంక్షన్ చేయించుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారాగా మొత్తం అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ వ్యవస్థ తీసుకొచ్చి ఒక బొట్టు వాటర్ కూడా డ్రైనేజ్ వాటర్ గోదావరిలోకి వెళ్లకుండా ఉండేలా ప్రయత్నాలు జరుగుతాయి. ఎన్నికలకు ముందు మా ఇంటర్వ్యూలోనే ఒక ప్రామిస్ ఇచ్చారు మీరు, అంటే ఏదైతే యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ ప్రమాదాలకు నిలయంగా మారిందో మోరంపూడి వంతెనను నేను ప్రక్షాళన చేస్తాడా, మొత్తం ఫ్లైఓవర్ తీసుకొస్తా, అది ఇదని కూడా మీరు హామీ ఇచ్చారు. ఆ హామీ ఎంతవరకు వచ్చింది, అది గుర్తుందా మీకు? నేను ఈ యొక్క ప్రస్తావన కూడా 0 అవర్లో పార్లమెంట్లో నేను లేవనెత్తడం జరిగింది. ఇప్పుడు మనకి 5 ఫ్లైఓవర్స్ ప్రపోజల్ ఉంది. మోరంపూడి ఫ్లైఓవర్ మనకి శాంక్షన్ అవ్వడం కూడా జరిగింది. మిగతావి ఆ ఫ్లైఓవర్ యొక్క డిజైన్ కూడా సిటీ యొక్క లుక్ దెబ్బతినే విధంగా ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ 5 ఫ్లైఓవర్స్ వై కాంట్ వి మేక్ ఎ సింగిల్ ఫ్లైఓవర్ అని చెప్పి 0 అవర్లో నేను అది ప్రస్తావన చేసి, ఇప్పుడు మనకి హైదరాబాద్లో పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఏ రకంగా అయితే ఉందో ఒక 10 కిలోమీటర్స్ పాటు ఒక సింగిల్ ఫ్లైఓవర్ ఎందుకు తీసుకోకూడదు? సిటీ ట్రాఫిక్ అంతా కూడా అండర్ ద ఫ్లైఓవర్ వస్తుంది, పైనుంచి అంతా కూడా మేజర్ వెహికల్స్ లారీస్ అన్నీ కూడా పైనుంచి వెళ్ళిపోతాయి. సో కొన్ని వందలాది ప్రాణాలు కూడా కాపాడడం జరుగుతుందని కూడా 0 అవర్లో ప్రస్తావించడం జరిగింది. వెంటనే నితిన్ గడ్కరీ గారి యొక్క అపాయింట్మెంట్ కూడా తీసుకుని ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒక సింగిల్ ఫ్లైఓవర్ వేయడానికి ఆల్మోస్ట్ ఒక 1000 crores పైన ఖర్చు అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్లీ ఫీజిబుల్ అని కూడా చెప్పడం జరిగింది. సో నేను దానికి ఇంకొక ఆలోచన కూడా ఇచ్చి, ఒకవేళ ఈ యొక్క నేషనల్ హైవే ఒక బైపాస్ రోడ్ కూడా కొంచెం పెంచితే ఎక్స్టెండ్ చేసి పోనీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇస్తాము, మీరు నేషనల్ హైవేని బైపాస్ పెంచండి అని కూడా నేను ప్రస్తావించడం కూడా జరిగింది. సో దాని గురించి కూడా లోకల్ ఆర్ఓ గారికి ఇక్కడ ఏదైతే సెక్రటరేట్లో ఉంటారో వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. నితిన్ గడ్కరీ దగ్గర నుంచి కూడా నాకు రిప్లై కూడా రావడం జరిగింది. వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్ అండ్ వీఆర్ సెంట్ టు ఫైండ్ అవుట్ ద ప్రపోజల్ ఆఫ్ దిస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫ్లైఓవర్ ఆర్ అబౌట్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ బైపాస్ రోడ్ అని కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంకొక హామీ కూడా ఇచ్చారు మేడం, మీరు ఏదైతే రాజమండ్రిలో ఏదైతే ప్రధానంగా ఉందో గోదావరి పుష్కర ఘాటు వద్ద టూరిజాన్ని పెంపొందిస్తాను, పైన అట్లా పాదచారులు నడుచుకుంటూ వెళ్ళి ఒక చిన్న రీసెర్చ్ లాగా పెట్టి ఏదైనా హోటల్స్ పెట్టి తిరగడానికి అదంతా కూడా ఒక టూరిజం హబ్గా తీర్చిదిద్దుతానని ఒక హామీ కూడా ఇచ్చారు. మరి దాని గురించి ఏమంటారు? అదేనండి, ఇప్పుడు ఇది కూడా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ప్రస్తావనలు కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఆ యొక్క పాయింట్ని ఒక హెరిటేజ్ టూరిజం శాఖలో దాన్ని ఏ రకంగా తీసుకురావాలనేది కూడా దీన్ని కూడా డిపిఆర్ కూడా తయారు చేస్తాము. ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ అయ్యి మొన్నే కంప్లీట్ అయ్యింది. ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కమింగ్ డేస్లో వింటర్ సెషన్స్ వచ్చే లోపల ఇవన్నీ కూడా శాంక్షన్స్ ఏ రకంగా చేసుకోవాలనేది ఢిల్లీ రాజమండ్రి తిరుగుతూ మినిస్టర్స్ దగ్గరికిను నెక్స్ట్ సెక్రటరీస్ దగ్గరికి వెళ్ళి శాంక్షన్స్ చేయించుకొని, అదేవిధంగా ఒక మిక్స్డ్ గ్రాంట్స్లో మన స్టేట్ గవర్నమెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తామండి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు కూడా ఇండోర్ స్టేడియం గురించి కూడా మొన్న శాప్ ఎండీతో కూడా మాట్లాడడం జరిగింది. ఖేలో ఇండియాకి దగ్గర నుంచి క్రికెట్ స్టేడియం కూడా హామీ ఇచ్చారు మీరు, అది కూడా కంప్లీట్ చేస్తామండి. ఇవన్నీ కూడా ల్యాండ్ ఎక్విజిషన్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసుకుని, నాకు ప్రామిస్ కూడా నాకు గుర్తుంది, నేను ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల్లో వర్క్ స్టార్ట్ చేస్తానని. దానికి నేను కంప్లీట్గా కమిటెడ్గా ఉన్నాను, దాన్ని కూడా సాధించుకున్నాను. మాకు స్టేడియాలే కాదు ఉపాధి అవకాశాలు కూడా కావాలి అంటూ యువత గగ్గోలు పెడుతున్నారు. స్టేడియాలు సరే, మా ఉపాధి అవకాశాల పరిస్థితి ఏంటి అని గగ్గోలు పెడుతుంది. వారికి మరి ఎలా ఉపాధి అవకాశాలు? అదేనండి, ఇప్పుడు క్రికెట్ స్టేడియం వచ్చినా కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి. అది కాకుండా కూడా ఇండస్ట్రియల్ జోన్ కూడా తీసుకురావాలి, ఒక ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టాలి అనేది ఒక ప్రపోజల్ కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే నేను లాస్ట్ టైం చెప్పానో అవగాహన ప్రోగ్రామ్స్ కూడా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి యూత్ని అందరితో కూడా ఒక సెమినార్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక్కొక్కటి కూడా ముందుకు తీసుకెళ్తాం. ఓకే, ఇకపోతే పార్లమెంటులో
బీజేపీ పార్టీ 2 సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని బిల్స్ కూడా పాస్ చేసింది. అది ఒకటి తొలుత ట్రిపుల్ తలాక్, అది కూడా ట్రిపుల్ తలాక్ చెప్పేసింది ట్రిపుల్ తలాక్కి. రెండవది కాశ్మీర్లోని 370 ఆర్టికల్ 370 రద్దు చేసింది. ఈ 2 అంశాలపై మీకున్న అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు ట్రిపుల్ తలాక్ని యాక్చువల్గా మా పార్టీ ఒపోజ్ చేసామండి. బిల్ పైన బీజేపీ ఏదైతే బిల్ పెట్టారో ట్రిపుల్ తలాక్ని మేము అపోజ్ చేసాం. ఎందుచేతనంటే వీఆర్ అగెన్స్ట్ టు కంప్లీట్ టు ట్రిపుల్ తలాక్. ఇప్పుడు మన భారతదేశంలో ఒకటే కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు అందరికీ ఒకటే లా ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకించి ముస్లిమ్స్కి ఒక లా ఉండాలి, లేకపోతే ఇంకోళ్ళకి ఇంకో లా ఉండాలని ఏం కాదు. ఇప్పుడు ఆల్రెడీ 498 కేసెస్లో ఎన్ని తప్పుడు కేసెస్ పెడుతున్నారో ఇప్పుడు అవన్నీ కూడా ఆ సాక్షాత్తు మన హైకోర్టు జడ్జి గారే ఈ యొక్క 498 కేసులో ఆయన కూడా వన్ ఆఫ్ ద విక్టిమ్స్. సో ఈ రకమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యొక్క లాని ఇంకా స్ట్రింజెంట్ చేస్తే అంటే 3 years నాన్ అవైలబుల్ అఫెన్స్ అని ఒకవేళ నిజంగా ఇందులో ఎన్ని తప్పుడు కేసెస్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అసలు ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అన్నదే కంప్లీట్గా అన్కాన్స్టిట్యూషనల్. ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఏదన్నా అనుకున్నా కూడా ఎక్కడైనా పోలీస్ కంప్లైంట్ కానీ లాడ్జ్ చేసినా కూడా ట్రిపుల్ తలాక్ అనేదే లేదు. ఇప్పుడు దానిపైన ప్రత్యేకించి ఒక పర్టికులర్ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ చేయడం కూడా అది కరెక్ట్ కాదని కూడా మేము మా పార్టీ యొక్క స్టాండ్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే 498 కేసుల్లోనే రకరకాలుగా స్ట్రింజెంట్గా ఉన్నాయి, దానికే నాన్ బెయిలబుల్ ఉంది. సో ఇప్పుడు 3 years పెట్టడం 3 years బిహైండ్ ద బార్స్ పెట్టడం వలన ఇప్పుడు మళ్ళీ రీకాన్సిలేషన్ అవ్వేదానికి అవకాశం ఏ రకంగా ఉంటుంది అంటే ముస్లిం మెన్ పైన టార్గెట్ చేస్తూ ఈ యొక్క ట్రిపుల్ తలాక్ బిల్ ఉంది తప్పితే ఇంకోటి కాదని మా పార్టీ కూడా అభిప్రాయపడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ట్రిపుల్ తలాక్ ఈజ్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్, అది అసలు కాన్స్టిట్యూషన్లో లేనప్పుడు దాని గురించి ట్రిపుల్ తలాక్ గురించి ఒక స్ట్రింజెంట్ లా తీసుకురావడం కూడా కరెక్ట్ కాదని మా అభిప్రాయం. కాశ్మీర్ ఆర్టికల్ 370ని మేము వెల్కమ్ చేసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 370 ఆర్టికల్ 1 నేషన్ 1 ఫ్లాగ్. ఇప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రతిసారి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముందండి. ఇప్పుడు మనమేమి ఆంధ్రప్రదేశ్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పము, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ చెప్తాం. ఎందుకు ఈ రకంగా ఉంది? ఆర్టికల్ 370 అనేది కంప్లీట్గా సెపరేటిస్ట్స్కి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంది, టెర్రరిస్టులని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. ఆర్టికల్ 370ని కంప్లీట్గా అబాలిష్ చేసిన దానికి మేమంతా కూడా స్వాగతం చెప్పాము. ముఖ్యంగా ఇక్కడ మన ఇండియాలో ఏ రకమైతే లాస్ ఉన్నాయో అక్కడ పనిచేయవు. అదేవిధంగా ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ మనం తీసుకుంటే ఇవాళన్న రోజుకి కూడా కాశ్మీర్లో చైల్డ్ మ్యారేజ్కి వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ ఉంది. దాన్ని కంప్లీట్గా ఇప్పుడు అబాలిష్ చేయడం కూడా జరిగింది. అన్ని రకాలుగా కూడా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ ఒక యూనియన్ టెరిటరీ చేసి దానికి లెజిస్లేచర్ ఉండదు. జమ్మూ అండ్ కాశ్మీర్కి లెజిస్లేచర్స్ ఉంటాయి. సో అన్ని రకాలుగా ఇప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ కింద ఉండి మొత్తం అన్ని రీజన్స్ ఏ రకంగా అయితే డెవలప్ అయిందో కాశ్మీర్ కూడా ఆ రకంగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టుకోవాలన్నా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఇవన్నీ కూడా వెల్కమింగ్ సైన్, ఎకనామికల్లీ కూడా బాగా గ్రో అయ్యేదానికి అవకాశం ఉంది. మార్గాన్ భరత్ గారు ఎన్నికల ముందు వరకు రాజమండ్రికి మాత్రమే పరిమితం అయిపోయారు. ఈరోజు ఒక రాజమండ్రికి రాష్ట్రానికే 2 తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు. దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల ఎంపీలు కూడా మిమ్మల్ని గుర్తుపడుతున్నారు. మంచి క్రేజ్ వచ్చింది అంటే మీ వాగ్దాటి, మీ పదునైన వ్యాఖ్యలతో, మీ లాంగ్వేజ్ మీద ఉన్న కమాండ్తో మీరు మాట్లాడడం వల్ల మంచిగా వచ్చిందండి. ఎందుకంటే పార్లమెంటులో ఆ స్థాయిలో అంత లాంగ్వేజ్ ఒక స్టైలిష్గా మాట్లాడడం వల్ల మీకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ కేవలం గతంలో మీరు 1-2 సినిమాలు చేశారు. మళ్ళా కూడా మీకు సినిమాల్లో నటించాలంటూ హీరో అవకాశాలు ఇస్తామంటూ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మీకు ఫోన్ చేసి అడుగుతున్నారని తెలిసింది. నిజంగా అవకాశాలు వస్తే నటిస్తారా సినిమాలలో? అంటే ఇంకా నేను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ స్టిక్డ్ ఆన్ టు ద పాలిటిక్స్ అండి. లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్. నన్ను ప్రూవ్ చేసుకొని బెస్ట్ పార్లమెంటేరియన్ కింద అనిపించుకున్న తర్వాత ఐ విల్ టేక్ ఎనీ డెసిషన్స్. నేను ఇప్పుడు మటుకి కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా పాలిటిక్స్ పైన. ఎందుకంటే కొంతమంది సినిమాలో నటించడం వల్ల పొలిటికల్గా కూడా కొద్దిగా మైలేజ్ పెరుగుతుంది, క్రేజ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో సినిమాలలో నటించడానికి ఇష్టపడతారు. మరి దానికి అతీతులా మార్గాన్ భరత్ గారు అంటే నేను ఇప్పుడు వరకు నా ఆలోచన అంతా కూడా కంప్లీట్గా పాలిటిక్స్ పైన ఉందండి. నేను లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్. నా కాన్స్టిట్యుయెన్సీకి నేను ఒక అభివృద్ధి పదంలో ముందరకు తీసుకెళ్ళిన తర్వాత కానీ నేను ఏ డెసిషన్ తీసుకోను. ఓకే, మీరు సినిమా రంగం నుంచి మీరు వచ్చారు, ఎంపీగా వచ్చిన స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నవనీత్ కౌర్ గారు కూడా అక్కడ సినీ రంగం నుంచి వచ్చారు కదా. ఎలా ఉంది మీ ఇద్దరి మధ్య రిలేషన్? అక్కడ అలా ఏం లేదు, మామూలుగా మా పక్కన నా బ్యాక్ సైడే కూర్చుంటారు ఆమె కూడా.
కూర్చున్నప్పుడు కూడా ఆమె కూడా ఎలాగ తెలుగు ఇండస్ట్రీలో కూడా వర్క్ చేసి ఉండింది. ఈవెన్ స్పీకర్ గారి దగ్గర కూడా 1-2 టైమ్స్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా ఆమె కూడా న్యూ పార్లమెంటేరియన్, ఆమె కూడా వాగ్దాటి కూడా బాగానే మాట్లాడుతున్నారు. సో వాళ్ళ యొక్క మహారాష్ట్ర కాన్స్టిట్యున్సీ రాష్ట్రం నుంచి వచ్చారు. సో మేము ఆంధ్రా నుంచి వచ్చాము. లక్కీగా ఏంటంటే ఆమె యొక్క కాన్స్టిట్యున్సీ పేరు కూడా అమరావతి అన్నమాట, మహారాష్ట్రలో. సూపర్ సూపర్. కాకపోతే చివరిగా మీ విజయాన్ని ఇంట్లో వాళ్ళు ఎలా ఆస్వాదిస్తున్నారు? అసలుకి మిమ్మల్ని పార్లమెంటులో మీ ప్రసంగాలు చూసిన మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అయ్యారు? మీ నాన్నగారి కోరికను మీ ద్వారా నెరవేర్చుకున్నారు. రాజకీయాల్లో నాన్నగారి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నా కూడా నాన్నగారు చట్టసభలో అడుగు పెట్టడానికి అవకాశం లేదు, కానీ మీకు వచ్చింది అవకాశం. నాన్నగారు ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే అమ్మగారు ఎలా ఫీల్ అవుతున్నారు? దే ఆర్ సో హ్యాపీ అండి. కాకపోతే నేను కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాట్ నెక్స్ట్ అనేది ఆలోచన చేస్తున్నాను. సో దీనిపైన విశ్లేషణలు కానీ ఇంకోటి కానీ ఏం లేదు. కాకపోతే మాటల్లో చెప్పలేకపోయినా ఐ కుడ్ సెన్స్ ఇట్ అనమాట అండి. వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకా మేము గతం గురించి ఇలా జరిగింది అలా జరిగిందని ఏం విశ్లేషణ చేయట్లేదు. కాకపోతే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, రాజమండ్రి అభివృద్ధికి ఏం చేయాలి, రాజమండ్రిని విశ్వనగరం కింద ఎలాగ తీసుకురావాలి, వరల్డ్ క్లాస్ సిటీ కింద తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాము. సో ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము, భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ముందుకెళ్తానని అభిప్రాయపడుతుంది. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజల రుణం ఎలా తీర్చుకోవచ్చు? ఎందుకంటే ఇంతటి ఘన విజయాన్ని అందించి పార్లమెంటులోకి పంపించడమే కాకుండా ఇంతటి కీర్తిని మీకు వచ్చేలా చేశారు కదా. అసలుకి అలాంటి రాజమండ్రి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళ రుణం ఎలా తీర్చుకోబోతున్నారు? ముఖ్యంగా ఒకటే మాట చెప్తున్నానండి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక విశ్వనగరం కింద తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. ప్రజలందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ప్రజల యొక్క కష్ట సుఖాల్లో నేను కూడా పాలు పంచుకొని మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకు కింద ఆశీర్వదించమని ఆ రోజు అడిగాను, ఆశీర్వదించారు. ఖచ్చితంగా పెద్ద కొడుకు యొక్క బాధ్యత నెరవేర్చుకుంటాను. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో కెమెరా ముందర అవన్నీ కూడా మీరు నెరవేర్చి ఒక మంచి పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకోవాలని మేము మా iDream మీడియా యాజమాన్యం కోరుకున్నది. థ్యాంక్ యూ అండి. నమస్తే. Hi, this is Margani Bharat, Rajahmundry MP. For more videos, subscribe to iDream Media. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే iDreamకి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.